వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కురుట్ల పిల్ల తెలంగాణ. ఈరోజు మా కంకులు వచ్చి ఉండే. సో మా మమ్మీ మా డాడీ ఈరోజు ఫాస్టింగ్ అన్నమాట. సో డైలీ రొటీన్ గా ఇడ్లీ, దోశ, ఉప్మా చేసే బదులు డిఫరెంట్ గా ఇలా చేసుకుందాం అనేసి తీసుకుంది మా మమ్మీ. సో మేము ఎలా ప్రిపేర్ చేస్తామో టోటల్ ప్రాసెస్ అయితే చూపిస్తా, చూసేయండి ప్లీజ్ అండి. ఫస్ట్ గా నా ఛానల్ ఓపెన్ చేసే వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ కోసం నేను చాలా అంటే చాలా వెయిట్ చేస్తూనే ఉంటున్నా. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అప్పుడే కదా నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి. ఓకే, ఇంకెందుకు లేట్, లెట్స్ గో స్టార్టెడ్. మా షాప్ దగ్గరకే వచ్చాయి కాబట్టి మేమైతే అక్కడే బూరు తీసేసాము. సో నేనే అండి బూరు తీసేది, నాకు రావట్లేదు, చాలా ఇట్లా గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట. చాలా ఫోర్స్ గా తీసేసాను, ఎలా అయినా తీయాలి అనేసి తీసేసాను అన్నమాట. సో చూడగానే చాలా లేతగా చాలా బాగున్నాయి. ఒకటైతే నేను టేస్ట్ చేసి చూసా, స్వీట్ గా చాలా బాగుంది. సో నేనైతే ఒలవడం అయితే స్టార్ట్ చేశాను. సో అక్కడ షాప్ లోనే కాబట్టి ఒక కవర్ తీసేసుకొని దాంట్లోనే నేను ఒలిచానండి. మక్క గారెలే చేసుకోకుండా ఇలా ఒలిసినవి మంచిగా ఉడకబెట్టుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం మసాలా వేసుకొని తింటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటది కదండి. మేము కూడా అప్పుడప్పుడు మేమైతే చేసుకుంటూ ఉంటాము అలా కూడా. కానీ ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి డాడీ మమ్మీ, సో డాడీ అయితే మక్క గారెలు చేయండి అని అన్నాడు. సో మేమైతే మక్క గారెలకి ప్రాసెస్ అయితే చూపిస్తున్నాం, మేము ఎలా చేస్తామో చూసేయండి. ఫస్ట్ అయితే మక్కలని అలా బౌల్లో అయితే తీసుకున్నాము, గ్రైండర్ గిన్నెలో అయితే తీసేసుకున్నాము. దాంట్లో కొన్ని మిర్చి అండ్ దాంట్లో కొంచెం గారెలాకు అండి. ఇది గారెలాకు అసలు దొరకదు, ఎక్కువ చాలా రేర్ గా దొరుకుతుంది. పల్లెటూరులో అయితే ఉంటుంది, దొరుకుతుంది. గారెలాకు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటది. సో మా ఇంటి సైడ్ ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటే మా మమ్మీ తీసుకొచ్చింది అనమాట. సో ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటది. మీకు కూడా దొరికితే మీరు కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. సో మా మమ్మీ అయితే మిర్చి, గారెలాకు, కొంచెం సోడా, టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్, కొంచెం షుగర్, కొంచెం జీలకర్ర వేసి సో గ్రైండర్ అయితే దాంట్లో కొంచెం ధనియాలండి, మర్చిపోయా, ధనియాలు కూడా వేసుకొని సో దాన్ని అయితే గ్రైండర్ పట్టేసేయాలి. ఒకసారి చెక్ చేసుకున్నాము, అస్సలకే మెత్తగా అవ్వలేదు. కొంచెం వాటర్ వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది అనేసి సో మళ్ళీ కొన్ని వాటర్ వేసి మళ్ళీ గ్రైండర్ పట్టేసాము. మళ్ళీ ఓపెన్ చేసి చూసాము, చాలా మంచిగా వచ్చింది. సో ఇలా ఇలా సేమ్ కంటెస్టెన్స్ ఇలా ఉంటే సరిపోతుంది గారెలకి. ఎందుకంటే మనం సేమ్ ఇట్లా ముద్దలాగా అలా రావాలి. ఇప్పుడు మా అమ్మ అంటుంది కదా, సేమ్ అలా రావాలి. సో మేమైతే దాంట్లో అన్ని గ్రైండర్ పట్టేసి ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాము. సో దాంట్లో కొంచెం కొత్తిమీర ఆకు అయితే యాడ్ చేసామండి. కొత్తిమీర ఆకు వచ్చేసి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. దేంట్లో అయినా, ఏ కర్రీ అయినా సరే, ఏది చేసుకున్నా, స్నాక్స్ అయినా సరే కొత్తిమీర ఆకు వేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది కదా. ఓకే, మేమైతే ప్రతి దాంట్లో కొత్తిమీర ఆకు అయితే వేసుకుంటాము, బాగుంటుంది అనేసి. మొత్తం మిక్స్ చేసేసింది, మంచిగా మిక్స్ చేసేసి అలా ఇక స్టార్ట్ చేసేసిందండి. ఒక కడాయిలో అయితే మనకి సరిపోయినంత ఆయిల్ అయితే తీసేస్తుంది. సో మా మమ్మీ ఎలా చేస్తుందో చూడండి. అలా హీట్ అయిన తర్వాత కొంచెం పిండి తీసేసుకొని, గారెల పిండి తీసేసుకొని అలా ప్రెస్ చేస్తూ కొంచెం రౌండ్కి వచ్చేలాగా చూస్తూ ఆయిల్లో అయితే వేసేస్తుంది. అది మనకి చాలా కష్టం అనుకోండి, నాకైతే అస్సలు రాదు చేయనికి.
భలే అంటుంది కదండి మా మమ్మీ. నాకైతే అస్సలు రాదండి, ఎంత ట్రై చేసినా కూడా నాకు రాదు అది. ఒకసారి ట్రై చేశాను, ట్రై చేస్తే సేమ్ ఎలా అంటే బజ్జీ లాగా వచ్చింది. మేబీ అది కంటెస్టెన్సీ కొంచెం వాటర్ వాటర్ లాగా అయింది, సో అందుకే అట్లా వచ్చిందేమో అనుకున్నా నేను. మా మమ్మీ మంచిగా గట్టిగా ఇట్లా మంచిగా ప్రెస్ చేస్తే వచ్చేలాగా రౌండ్ గా చేసింది. కొన్ని నేర్చుకోవాలి మనం కూడా, అందుకే అలానే సైలెంట్ అయిపోయి మా మమ్మీ చేసినట్టు చూస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు మంచిగా చేయాలి అనేసి నేర్చుకుంటున్నా. ఈ వీడియో కూడా చూసే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, కొత్త కొత్తగా నాలాగా రాని వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటే తొందర వస్తుంది కదా. సిమ్ లో పెట్టాలండి, మరీ ఎక్కువగా కూడా పెట్టొద్దు. సిమ్ లో పెట్టి మంచిగా వాటిని బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుందంట. సో సైడ్ కి అయితే తీసుకుంది మా మమ్మీ. చూడగానే తినేయాలని అనిపిస్తుంది, ఇంకెందుకు లేట్ చేయడం అనేసి. సో నేనే అండి ఫస్ట్ గా తిన్నది. సో టేస్ట్ అయితే చూస్తున్నా, చాలా బాగుంది. ఇలానే సేమ్ గా ప్రాసెస్ చేసుకొని మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. కంపల్సరీ అంటే మీకు నచ్చుతుంది, బాగుంటుంది టేస్ట్. నాకైతే చాలా నచ్చింది అనుకోండి, టేస్ట్ చాలా బాగుంది. సో ఇంకెందుకు లేట్ అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పేయండి. లోపట కూడా చాలా మంచిగా ఉడికింది, చూడండి ఎంత మంచిగా ఉడికిందో, పచ్చి పచ్చిగా లేకుండా బాగుంది. సో ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ మీ సపోర్టింగ్ కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటున్నా, అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ గాయ్.